క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయంలోని 6వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఆ హేతు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపజేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఒక అద్భుతకరమైనటువంటి విషయాన్ని పౌలు తిమోతితో మాట్లాడుతున్నాడు. ఈ వచనంలో 3 విషయాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, రెండవది బై ప్రాఫెసీ, మూడవది ఏంటంటే లేయింగ్ హ్యాండ్స్. పెద్దలు చేతులుంచి ప్రార్థన చేయడం ద్వారా ప్రవచన మూలముగా నీకివ్వబడినటువంటి కృపావరం. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. సంఘ బిడ్డలు, ప్రత్యేకంగా యవన బిడ్డలు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ రోజుల్లో పని పాట లేక దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేవారు అనేకులు సమాజంలో ఉన్నారు కనుక మరి ఈ యొక్క యూట్యూబ్లోను ఫేస్బుక్లోను మీరు వాక్యం వింటున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. అంత మాత్రమే కాక కొందరు మంచి మనుషులు కూడా దేవుని చిత్తాన్ని, దేవుని ప్రణాళికను తృణీకరించేవారు లేకపోలేదు సంఘాల్లో. అపోస్తలుడైన పౌలు మాకే సొంతం అన్నట్టుగా ఫీల్ అయ్యే చాలా సంఘాలు పౌలు చెప్పిన కొన్ని బోధలు మాత్రమే తీసుకుంటాయి, కానీ పౌలు మాట్లాడిన కృపావరముల జోలికి, పరిశుద్ధాత్మ జోలికి వారు రానే రారు. వాటి గురించి మాటే ఎత్తరు, సంఘాల్లో బోధ చేయరు, పురిగొల్పరు. పరిశుద్ధాత్మ లేకుండా ఎలాగా దేవుని యొక్క సేవలో ఒక శక్తివంతంగా ముందుకు వెళ్తాం? ఇది మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. కృపావరం లేకుండా కూడా పరిచర్య చేయడం చాలా కష్టం. మన సొంత జ్ఞానం మీద, మన శక్తి, మన బలం మీద మనం ఆధారపడలే. పరిశుద్ధాత్మని మీద లేదా కృపావరం మీద ఆధారపడుకుని మనం చేస్తున్న సేవే ఒకవేళ కాస్త ఫలభరితంగా ఉందనుకుంటే మీ మాట చొప్పున మరింతగా పరిశుద్ధాత్మ మీద, కృపావరం మీద ఆధారపడితే ఇంకా శ్రేయస్కరం కదా. అపోస్తలుడైన పౌలు లేనిదేది ఉన్నట్టుగా మాట్లాడేవాడు కాదు, మనకు తెలుసు. అయితే ఆయన అంటున్నాడు, తిమోతికి కలిగినటువంటి ఈ అనుభవంలో ఆ వరాన్ని అలక్ష్యం చేయకుండా దాన్ని ప్రజ్వలింపచేయి అంటున్నాడు. ఉదాహరణకు అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయంలో గతంలో కూడా మనం ధ్యానించినట్టుగా అనుదిన పరిచర్యలో ఆహారం పంచిపెట్టే ఆ వివాదం వచ్చినప్పుడు అపోస్తులు ఏమంటున్నారంటే 6వ అధ్యాయం, అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 5వ వచనం, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను, ఫిలిప్పు, ప్రొకొరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మతప్రవిష్టుడు, అంత్యోక వాడైన అగు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని అపోస్తుల ఎదుట నిలబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. లేయింగ్ హ్యాండ్స్ అంటే ఇదేదో ఆషామాషి విషయం కాదు. ఇది చాలా ఏదో నెగ్లెక్ట్ చేయడము, ఎగతాళి చేయడము, కృపావరం మీద లేనట్టుగా మాట్లాడడము, బైబిల్కు, దేవుని వాక్యమునకు, అపోస్తుల బోధకు వ్యతిరేకంగా మాట్లాడడం చాలా పెద్ద పొరపాటది. కనీసం ఆహారం పంచిపెట్టేదానికి సంఘములో ఒక స్టీవర్డ్షిప్ కొరకు అది వరకే విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు వాళ్ళు. ఇంకేం కావాలి వాళ్ళకి? మనుషుల వలన మంచి సాక్ష్యం సంపాదించుకున్న వారిని సెలెక్ట్ చేశారు. వారందరూ విశ్వాసంలో ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అయినా పెద్దల అనుమతి, పెద్దల ఆశీర్వాదం, పెద్దల ప్రార్థన, వారి చేతులు ఉంచడం ఎంత ప్రాముఖ్యమైందో మనం గ్రహించాలి. సంఘంలో అనుదిన సేవ చేయడానికి, ఆహారం పంచిపెట్టేదానికి, చేతులుంచి ప్రార్థన చేయడం అవసరమైతే, సేవ జరిగించేదానికి, సంఘ క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడేదానికి, మీ తలాంతులు మీరు వాడుకునేదానికి, దైవ సేవకుల యొక్క ప్రార్థన, వారి చేతులుంచి ప్రార్థన చేయడం అవసరం లేదంటారా? మీరు త్వరపడి ఈ విషయంలో ఒక కంక్లూజన్కి రావద్దు. నేను చాలా మంచి వివరణ మీకు ఇస్తాను. ఎలాగా చేతుల నుంచి ప్రార్థన చేస్తే నీలో ఉన్న వరము అలక్ష్యం చేయొద్దు అని పౌలు అన్నాడో, అదే పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 22వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం.
త్వరపడి ఎవని మీదైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములో పాలివాడవై ఉండకుము, నీవు పవిత్రుడిగా ఉన్నట్లు చూచుకొనుము. మరి ఇది ఈ హెచ్చరిక. పౌలేమో చేతుల నుంచి ప్రార్థన చేయడం ద్వారా మీరు వరమును పొందుకుంటారు, ఆ వరాన్ని అలక్ష్యం చేయొద్దు, ప్రజ్వలింపచేయమని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో తిమోతికి హెచ్చరిక చేస్తున్నాడు, త్వరపడి నువ్వు ఎవరి మీద చేతులు ఉంచొద్దు. ఈ రోజుల్లో సంఘములో ఎదిగి నూతన జన్మ పొంది పెద్దల వలన సాక్ష్యం కలిగి పరిచర్య కొరకు పెద్దలందరూ చేతులుంచి ప్రార్థన చేసే ఒక మంచి క్రమం సంఘాల్లో అవసరం. అయితే ఈ రోజుల్లో బయట తిరుగుతున్న తంతేంటి? ఏ థియాలజీ కోర్స్ అయినా, ఏ ఒక్క పట్ట అయినా, ఏ అభిషేకమైనా ఒక డేట్ని అనౌన్స్ చేసేసి మొక్కు తెలియని వారి దగ్గర కొంత ఫీజు వసూలు చేసుకొని ఆర్డినేషన్స్ ఇస్తలేరా, అభిషేకిస్తలేరా? ఏ కావాలంటే అది అందుబాటులోకి వచ్చేసింది కదా త్రూ ద మనీ. ఆ ఎదుట ఉన్నవాడు డబ్బు కట్టి నీ దగ్గరికి వచ్చాడు, అభిషేకించబడుతున్నాడు, వాడు ఎలాంటి వాడో నీకు తెలియదు కదా. ఒకవేళ వాడు పాపములో ఉన్నవాడు, పాపంలో కొనసాగువాడైతే ఆ పాపంలో నీవు కూడా పాలివాడవ అవుతామంటున్నాడు. రెండు మాటలు మనకు ప్రాముఖ్యమే. ఒకటేమో ఈ లేయింగ్ హ్యాండ్స్కు మీరు దూరంగా ఉండొద్దండి. యవనస్తులు మీరు తప్పకుండా దేవుని కృపావరాన్ని పొందండి, వాడబడండి. అదే సమయంలో చేతుల నుంచి అభిషేకించడానికి త్వరపడే వారికి జాగ్రత్త. మొక్కు తెలియని వారందరికీ కేవలం డబ్బు కోసం మీరు అభిషేకాలు చేయొద్దు. చేతులుంచి అభిషేక ప్రార్థన చేయడం మీద కాస్త పక్కన పెడితే యోహాను భక్తుడు తన 2వ పత్రికలో రాస్తున్నాడు 11వ వచనంలో, ఎవడైనా ఈ బోధ తేక మీ యొద్దకు వచ్చినడలా వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, శుభమని వానితో చెప్పనవద్దు, శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును. ఈరోజు బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పడము, షేక్ హ్యాండ్ ఇవ్వడము, చేతులు పెట్టి ప్రార్థన చేయడము ఒక ప్యాషన్ అయిపోయిందేమో. ఇది చాలా రెస్పాన్సిబిలిటీతో కూడినది. ఒక అధికారము ట్రాన్స్ఫర్ చేయటం, సమ్మతి తెలపటం, కూడి నడవటం, ఇంత పెద్ద అర్థం ఉన్నది దీంట్లో. కనుక ఆషమాషిగా చేసేవాళ్ళు చేయొద్దు, పొందేవాళ్ళు కూడా జాగ్రత్త. పౌలు పరిచర్యలో తిమోతి, తీతు, ఎఫెఫ్రా, గాయు, ఫిలోమోను వంటి యవన బిడ్డలు పవర్ఫుల్ క్యారెక్టర్స్. వారి ద్వారా గొప్ప సేవ పౌలు జరిగించాడు. అలాగే మన సంఘాల్లో కూడా ఈ రోజున యవన బిడ్డలు కావాలి. తల్లిదండ్రులు చదువుల్లో పిల్లలు ముందుండాలని ఆశపడతారు. సమ్మర్లు స్పెషల్ కోచింగ్స్ ఇప్పిస్తారు, లేకపోతే ట్యూషన్స్ పెట్టిస్తారు, మంచి కార్పొరేట్ చదువున అందిస్తారు. అయితే తమ పిల్లలు సంఘాల్లో ముందు వరుసలో ఉండాలి, వారు పొందిన తలాంతులు వారు వృద్ధి చేసుకోవాలి, దేవుని సేవలో వాడబడాలని ఎందుకు ఆలోచన చేయరు? అదే సమయంలో పాస్టర్స్ కూడా కేవలం తన పిల్లలు మాత్రమే కాకుండా సంఘంలో విశ్వాసుల పిల్లలు ఎవరైతే చక్కటి చురుకుదనాన్ని కలిగి ఉన్నారో, తలాంతులు కలిగి ఉన్నారో అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వారిని ప్రోత్సహించాలి. అదే సమయంలో యవనస్తులు మీరు భయపడకుండా దేవుని సేవా పరిచర్య కొరకు మీ బలాన్ని, మీ తలాంతులను ఉపయోగించినట్లుగా మీరు ముందుకు రావాలి. యవన బిడ్డలు సంఘాల్లో ఉన్నటువంటి స్త్రీ పురుషులు లేదా బాలికలు, యవన బిడ్డలు ఎవరైనా సరే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు మీలో ఉంచినటువంటి ఆ కృపావరాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని అది ప్రాక్టీస్ చేయాలి. చాలామంది విషయంలో ఒక తెలియని భయాన్ని కలిగి ఉంటారు. అందుకే పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు ఈ 2వ పత్రిక 1వ అధ్యాయంలోనే 7వ వచనం చూడండి, దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చిన కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. నీకు ఇచ్చినటువంటి తలాంతును, కృపావరాన్ని నువ్వు వృద్ధి చేయడానికి భయపడకూడదు. కొంతమంది స్టేజ్ ఫియర్ అంటారు, ముందుకు రాలేరు, మాట్లాడలేరు. చూస్తే వాళ్ళు చాలా అద్భుతకరమైనటువంటి టాలెంట్స్ ఉంటాయి. రోమీలతో కూడా పౌలు మాట్లాడుతున్నప్పుడు 8వ అధ్యాయంలో 15వ వచనంలో, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారై మనం అబ్బా తండ్రిని మొరుపెట్టుచూ ఉన్నాం. భయం దీనికి? పిరికితనము లేదా అవిశ్వాసము, ఇది దేవుని దృష్టికి ఏమాత్రం కూడా ఇష్టమైనవి కాదవి. మీలో ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసము వృద్ధి పొందాలి అంటే సింపుల్ థింగ్ ఏంటంటే దేవుని ప్రేమించడం నేర్చుకోవాలి. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో గమనించండి, అక్కడ భయం ఉండదు. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. యోహాను భక్తుడు తన పత్రికలో, మొదటి పత్రికలో 4వ అధ్యాయంలో 18వ వచనంలో ఇదే మాట రాశాడు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడినవాడు కాదు.
మరి దేవుడిచ్చినటువంటి తలాంతులు కృపావరం ఉన్నప్పటికీ కేవలం భయం అనేది మిమ్మల్ని ఆ అంశం నుంచి దూరపరుస్తోంది. దేవుని యొక్క సేవ కొరకు, సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మీలో ఉన్న తలాంతును, కృపావరాన్ని వృద్ధి చేయాలనే ఆశ మీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ మీకు ఎంతో శక్తిని, బలాన్ని అనుగ్రహిస్తాడు, ఎంతో సహాయం చేస్తాడు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది కదా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అంత మాత్రం కాకుండా ప్రతి చోట మీరు సాక్షులుగా జీవించగలుగుతారు. చివరికి ఒక మాట చదువుతాను. రోమపత్రిక 12వ అధ్యాయంలో 6వ వచనం నుండి, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుట్లోను, పని కలిగి ఉందము, పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. ఇన్ని రకములైనటువంటి పరిచర్యలు, డ్యూటీస్ సంఘంలో ఉండగా నీవు దేనిలో ఫిట్ అవుతావో, దేనిలో నిన్ను దేవుడు పిలిచాడో ఆ చక్కటి గ్రహింపు కలిగి, ఆ పనిలో నిపుణత కలిగి క్రీస్తు యొక్క సంఘ క్షేమాభివృద్ధి కోసం ముందుకు సాగునట్లుగా దేవుని కృప మెండుగా మీకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవంగల దేవా, యేసుక్రీస్తు ప్రభువానికి స్తోత్రాలు. పౌలు తిమోతితో మాట్లాడుతున్నప్పుడు పెద్దల హస్త నిక్షేపణము ద్వారా నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుండా ప్రజ్వలింపజేయమంటున్నాడు. ఈ దినాల్లో సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు పరిచర్య జరుగునట్లుగా, ఆత్మలు సంపాదించబడినట్లుగా యవన బిడ్డలు అనేకులు ముందుకు రావాలి. వరములతో, ఫలములతో నింపబడాలి, తలాంతులతో నింపబడాలి. వారికి ఇవ్వబడినటువంటి కృపావరమును బట్టి సేవలో బహుబలముగా ముందుకు సాగిపోవాలి. పెరిగితనాన్ని తీసివేసి, అవిశ్వాసాన్ని తీసివేసి, ఇదిగో మీరిచ్చిన ఆత్మను వారు గ్రహింపగలిగి, ఆత్మ మీద ఆధారపడి దేవుని కొరకు ఈ పనులు చేయడానికి సహాయం చేయండి. తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని సేవా విషయంలో అయ్యా నిన్ను ప్రేమించి వారిని ఎక్కువగా ఎంకరేజ్ చేయడానికి సహాయం చేయండి. ప్రతి యవన బిడ్డల్లో, కుటుంబాల్లో ఉన్న అపోహలు, అవిశ్వాసం తీసివేసి శక్తితోనూ, ఇంద్రియ నిగ్రహ ఆత్మతోనూ వారిని అభిషేకించి మరింతగా నీ సేవలో వాడుకొని మీరు మహిమ పొందమని యేసున్నత నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.